నమస్తే ప్రజలారందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే 2500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి కూడా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డలకు కూడా 2500 రూపాయలు ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మేనిఫెస్టోలో పెట్టే ప్రయత్నం చేసింది. ఇది ఎంతమందికి గుర్తున్నది, ఎంతమందికి గుర్తు లేదు? ఎందుకంటే చాలామంది కూడా ఇవాళ దీనిపైన ఆశలు వదిలేసారు. మహిళలందరూ కూడా, మా ఆడపడుచులు ఆడబిడ్డలందరూ కూడా ఈ వార్తని నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు. సంవత్సరం అడిపోయింది. సంవత్సరం పైన ఇంకా కూడా దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 2500 రూపాయలు ఇప్పటికీ కూడా మహిళల ఖాతా లోపల జమ కాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మహిళలందరి ఖాతాల్లో 2500 రూపాయలు జమ కాబోతా ఉన్నాయి అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ముందుగా మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అంతకంటే ముందు మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఎంత వీలైతే అంత ఎక్కువగా షేర్ చేయండి, లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్పినటువంటి 2500 రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 2500 రూపాయలు ఇప్పటి వరకు పతలేదు, జాడలేదు, ఎక్కడ పోయిందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఆ ఎలక్షన్లను ఉద్దేశించి కొంతమంది మహిళలందరినీ కూడా, మా ఆడపడుచులందరినీ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పింఛన్లు, అది మా పింఛన్లు అదేవిధంగా మహిళలకు 2 కూడా పెరగబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మహిళలు నమ్మే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్రెడీ తెలివిగానే ఉంటారు మన ఆడబిడ్డలు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు, అధికారికంగా విడుదల చేయలేదు. కేవలం వార్తలు వస్తూ ఉన్నాయి తప్ప అధికారికంగా చెప్పలేదు, చెప్పే పరిస్థితి కూడా లేదు. మా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్తా ఉన్నారు ప్రభుత్వం. అంటే నాకైతే త్వరలో అని చెప్పి చెప్తా ఉన్నారు, త్వరలో అని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ నాకైతే నమ్మేటటువంటి ఒక సాహసం నేను చేయదలుచుకోలేను, నమ్మి మళ్ళీ మీకు నేను చెప్పదలుచుకోలేను. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి చెప్తారు త్వరలో వస్తాయి, త్వరలో పెరుగుతాయి, త్వరలో ఖాతా లోపల డబ్బులు జమ అవుతాయి అంటే ఎన్ని మాటలు చెప్తారు, ఎన్ని రకాలుగా చెప్తారు? మహిళలని ఎందుకు ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు? తెలంగాణ ఆడబిడ్డలని తప్పుదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అందులో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేద్దామని కొంతమంది గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మహిళలకు 2500 రూపాయలు జమ కాబోతా ఉన్నాయని చెప్పి అక్కడక్కడ వార్తలు వేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళల విషయంలో, మహిళలకు రావాల్సినటువంటి 2500 రూపాయల విషయంలో ఇప్పటి వరకు ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నాం. మహిళలకు పెరుగుతాయి 2500, త్వరలోనే వస్తాయి. రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేయబోతా ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించే అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయి సమావేశం జరిగింది, మాట్లాడుకోవడం అయిపోయింది. ఇక అధికారికంగా కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా ఎక్కువ రోజులు టైం పట్టది. మరో 2-3 రోజులలో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. మహిళల ఖాతా లోపల ఇక నెలకు 2500 రూపాయలు పడిపోతాయి అని చెప్పి వార్తలు వేస్తూ ఉన్నారు. అంటే ఇవి ఎందుకు మహిళలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అటువంటి వార్తలు పెట్టి మహిళలను ఎందుకు ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా 2500 రూపాయలు వాళ్ళకు వస్తే దేనికో ఒక దానికి వాళ్ళు వాడుకుంటారు. నిత్యావసర సరుకులకో, లేకపోతే వేరే ఒక వస్తువులకో, దేనికో ఒక దానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ డబ్బులను ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకి కూడా 2500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి 100 రోజుల్లో మీ ఖాతాలోకి నేరుగా మేము జమ చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పిర్రు, ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇప్పుడు ఎక్కడ పోయింది మరి అది?
పత లేదు, జాడ లేదు, పట్టించుకునే నాదుడు లేడు, దాని గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు లేరు. మరి మహిళలకు ఎప్పుడు వస్తాయి 2500? మొదటి 100 రోజులు ఎక్కడ పోయింది? సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. మరి ఇంకా కూడా మీరు మళ్ళా త్వరలో త్వరలో అని చెప్తే ఎప్పుడు వేస్తారు? అంటే మళ్ళీ మీ ప్రభుత్వం అయిపోయే ముందు, ఎన్నికలు వచ్చే ముందు అప్పుడు వేసే ప్రయత్నం చేస్తారా? ఒక చెప్పే ప్రయత్నం చేయాలి కదా ఒక మాట. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టే ఇక్కడికి వచ్చి నేను అడుగుతా ఉన్నా. అక్కడి నుంచి మా మహిళా సోదరులు అడుగుతా ఉన్నారు. లేకపోతే మిమ్మల్ని ఎవరు అడగరు. పుణ్యానికి మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా వాళ్ళు ఆశించరు. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి, మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట నిలబెట్టుకోండి అని చెప్పి మహిళా సోదరులంతా కూడా చెప్తా ఉన్నారు. అరే వాళ్ళ మాట పట్టించుకోకుండా కనీసం వాళ్ళకు నెలకు ఇస్తామన్నటువంటి 2500 రూపాయలు పెంపు చేయకుండా ఇట్లా ఇబ్బందులు పెడితే ఎట్లా? సమస్యలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా, దేనికో ఒక దానికి ఉపయోగపడతాయి కదా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తే. అరే ప్రభుత్వం ఇంత బాధ్యత లేకుండా, ఇంత పట్టింపు లేకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది? మహిళలంతా కూడా కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు పాపం. వాళ్ళు పింఛన్లు పెంపు చేస్తామని చెప్పారు, పింఛన్ల పెంపు ఎక్కడ పోయిందో తెలియదు. అసలు పింఛన్ల గురించి పట్టించుకునే నాదుడు లేడు, మాట్లాడేవాడు లేడు, అధికారికంగా ఒక ప్రకటన లేదు. అంటే మహిళలకు 2500 రూపాయలు వేయండి అని చెప్పేసి మేము మాట్లాడితే మా దగ్గర బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పులాలు ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మరి వేరే వాటికి ఎట్లా వస్తూ ఉంది డబ్బు? వేరే పనులు చేయడానికి కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి? ఇవాళ మీకు మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఆసరా పింఛన్లు పెంపు చేయడానికి డబ్బులు ఉండవు, విద్యార్థులకు కనీసం మంచి ఆహారం పెట్టడానికి డబ్బులు ఉండవు. ఇక రాష్ట్రం దగ్గర మరి రాష్ట్రంకి వచ్చినటువంటి ఆదాయం ఎక్కడ పోతున్నది? ప్రతిదీ మొత్తం అప్పే కడతా ఉన్నారా? రాష్ట్రానికి వచ్చినటువంటి పూర్తి ఆదాయం మొత్తం అప్పే కడతా ఉన్నారా? అరే ఇవాళ మహిళలకు మీరు ఇచ్చిన మాటనే కదా అది పాపము. కనీసం ఆ గ్యాస్ సిలిండర్లు ఎట్లున్నాయో తెలియదు. చాలా మంది అయితే 1000 రూపాయలకే తీసుకుంటున్నాము, 500 లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఈ వీడియో చూసినటువంటి మహిళా సోదరులు అందరూ కూడా దయచేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు గ్యాస్ సిలిండర్ ఎంత పడుతుంది? మీ గ్రామంలో మీకు 2500 రూపాయలు ఏమైనా ఇస్తున్నారా? ఇస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు, ఇస్తుందో ఇయ్యదో కూడా తెలియదు. కానీ మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి, గ్యాస్ సిలిండర్ ఎంత పడుతున్నది, 2500 గురించి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీకి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరి తరపు నుంచి వేడుకుంటా ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, దయచేసి ఇస్తామని చెప్పినటువంటి 2500 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా మధ్యవర్తులను పెట్టకుండా నేరుగా మహిళల ఖాతా లోపలనే ఆ డబ్బుని జమ చేసే ప్రయత్నం చేయండి. ఆ డబ్బు వాళ్ళు నిత్యావసర సరుకులకో లేకపోతే ఇంట్లో ఇంకా వేరే వస్తువులకో దేనికో ఒక దానికి ఖర్చు పెట్టుకుంటారు, ఎంతో కొంత ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళని ఆదుకోండి. వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటనే మేము ఇంకా వేరేది ఎక్కువగా డిమాండ్ చేయట్లేదు, ఎక్కువగా ఆశించట్లేదు. ఇచ్చినటువంటి 2500 రూపాయల మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ పోయేదేం లేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనే ఒక నమ్మకం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమందికి నమ్మకం అయితే ఉన్నది మీ పైన. కాబట్టి ఆ నమ్మకం మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది. కాబట్టి దయచేసి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ బస్తీలో కానీ, మీ గల్లీలో కానీ మీకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఒక వీడియో తీసి ఒక 4 లైన్లు దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ రాసి వాట్సాప్ నంబర్ ఉంటుంది కింద మనది, ఆ నంబర్కి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. మీ అందరి పక్షాన, మీ అందరి గొంత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తూరు రమేష్ ఇక్కడ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతవరకు అందరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మనకు సపోర్ట్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.